అదేనా నమస్తే ఏం పేరు? కొండయ్య. కొండయ్య. ఎవరిది? భరతగిరి. పర్వతగిరి. సరే కొండయ్య, ఏది మరి ఎట్లా ఉంది మరి మీ కోమటిరెడ్డి పరిపాలన ఎట్లుంది? మంచిగానే యాంకరెడ్డిది మంచిగానే బీజీ కడుతూనే ఉండు. బిజ్జి కడుతుండు ఇక్కడ. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 13 నెలలు అవుతుంది మనకి. ఎట్లుంది పరిపాలన ఎట్లుంది? ఇక మంచిగా అంటే రాజకీయ నాగలు కెరకాయ మా ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి మాకే. అదే పథకాలు పెట్టారు కదా 6 గ్యారెంటీలు. ఇక 6 గ్యారెంటీలలో బస్సు దండ నడుస్తుంది, బస్సు కరెంటు బిల్లు నడుస్తూనే ఉంది, బంద్ అన్నాడు. ఇక ఇప్పుడు ఈ రైతు బంధు ఇప్పుడు వేస్తా అంటుండు. ఇక ఇది పింఛని ఇంకా పెరగనే లేదు. ఇక అంతే. ఇక లక్ష్మీ కళ్యాణం ఇస్తున్నా అన్నారు. ఏమి ఇస్తుండో పోయినా మధ్యలో. లక్ష్మీ కళ్యాణం లేదు, కళ్యాణ లక్ష్మి లేదుగా. ఏమి ఇస్తుండో అంటుండ 2-3 ఇచ్చిండు అని అంటారు. ఇదేదో మన తులం బంగారం అన్నారుగా, ఏది అది లేదు. అది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇండ్లు వస్తున్నాయని ఇండ్లు పెట్టు రాసుకుంటారు అంతే. ఇక అంతే. ఎట్లుంది మరి మన అంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే దానికే అందం ఉంది, ఈయనదే అందం ఉంది. ఈయన చేసింది ఆయన నస్తలేడు, ఆయన చేసింది ఈయన నస్తలేడు. ఆయన అప్పు చేసిపోయిండు అంటారు, ఈయనదేమో అప్పు లేదు అంటారు. ఇక ఆయన చేసిన అప్పులని ఈయన తీరుతుండ అంటారు. ఇక అంతే తేడా. ఇక మనం చేసింది ఏం లేదు. కాంగ్రెస్ అంటే మరి అందరికి మంచి పేదల ప్రభుత్వం అంటారు, కానీ అట్లా ఉందా మరి పేదల ప్రభుత్వం ఉందా? ఇక అది మనకు అంత ఇబ్బంది తెలియదు. మనం 4 బోతలం కావచ్చు చేస్తాం. అది కాదు మామూలుగా, నీకు మామూలుగా తెలుస్తాయి కదా ఇవన్నీ. ఏ మామూలుగా తెలిస్తే అంతే. ఇక కథలు ఏమి రావట్లే మన ఈ పథకాలు. మరి రైతు బంధు వచ్చిందా మీకు? రాలే ఇంతవరకు రాలే. రైతు రుణమాఫీ చేస్తున్నారు. మేము తెచ్చుకోలేదు రుణమాఫీ. నాకు లేదు రుణమాఫీ, లేదు. నేను తెచ్చుకోలే, నాకు లేదు. రైతు బంధు అయితే లేదు ఇంతవరకు. ఒక్కసారి కూడా రాలే. నీడు యాసంగి వచ్చింది, ఇంక ఏడు జాడే లేదు. వానకాలం లేదు, ఇప్పుడు దాకా లేదు. అంతే. సరే మరి ఏది మరి ఆ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది? ఇక ఇప్పుడు ఇది మంచుకున్నారు, ఇది మంచి అంటుర్రు, అది మంచుకున్నాడు, అదే మంచి. నీకేమనిపిస్తుంది? నాకు ఎటు లేదు. వేస్తే తిని సప్పుడు గంట కూర్చుంటారు, మాకెందుకు ఇదంతా. అది కాదు మరి ప్రభుత్వంలో మరి పథకాలు కావాలి, మీకు అన్ని తీసుకోవాలి కదా, మీరు రద్దుదారులే కదా. ఇక మాకు భూములా ఊటగా లేవు. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు అంతే, కానీ 10-5 అయితే లేవు. అంతే అంతే తేడా, మాకు ఏమి లేవు. సో మొత్తానికి అయితే మరి 13 నెలలు అయింది మరి పరిపాలనకు వచ్చి. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏముందా తిట్టుతోడు తిడుతూనే సాపిస్తానే తిట్టుతోడు తిడుతూనే అంతే. ఇక మంచోడు అంటాడు, చెడ్డోడు అంటాడు. నీకేమనిపిస్తుంది? నాకేం లేదని చెప్తుంది కదా. తింటే తిండి సప్పుడు అంటూ ఇవ్వలేము మేము, మాకు ఏది లేదు.